నవరస ప్రేమాయణం ఛానల్కి స్వాగతం. సరసాల శక్తి నిక్కచ్చి నీలవేణిలా ప్రేమాయణం తర్వాత ఎపిసోడ్కి వినిద్దాం రండి. మన సతీష్ నీలవేణిలు ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఇద్దరు వారి ఫ్రెండ్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారు. ఇంతలో సతీష్ బర్త్డే వస్తుంది. నీలవేణి మన సతీష్కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చి విషెసెస్ చెప్తుంది. సతీష్ నీలవేణిని స్పెషల్గా ఈవినింగ్ ట్రీట్కి ఇన్వైట్ చేస్తాడు. సతీష్ కేవలం నీలవేణిని మాత్రమే ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తాడు. నీలవేణి బర్త్డే పార్టీ కోసం అని రెస్టారెంట్కి వస్తుంది. అక్కడ కేవలం సతీష్, నీలవేణి మాత్రమే ఉంటారు. అక్కడికి వచ్చిన నీలవేణి అది చూసి ఆశ్చర్యపోయి ఇంకా ఎవరూ రాలేదా అని అడుగుతుంది. లేదు, కేవలం నిన్ను మాత్రమే పిలిచాను అని అంటారు సతీష్. మన సతీష్ ఆ మూమెంట్ని వదులుదలచుకోలేదు. ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఒక రెడ్ రోజ్తో నీలవేణికి ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేస్తాడు. అప్పటికే తను అంటే ఇష్టమున్న నీలవేణి వెంటనే లవ్ యూ టూ అంటూ యాక్సెప్ట్ చేస్తుంది. అక్కడ నుంచి ఇద్దరూ కలిసి రోజు బైక్పై తిరుగుతూ పార్క్కి, షాపింగ్కి, మూవీస్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా సాగుతున్న వారి ప్రేమ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా? అంతకుముందు ఏ మలుపులు తిరుగుతుంది, ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీరు నా కోసం ఒక చిరు సహాయం చేయవలసిందిగా అర్థిస్తున్నాను. నా ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ చేయడం కోసం నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఈ సహాయం నా జీవితానికి ఆధారం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్.